పాష్ పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేశాను. బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోజ పుట్టి ఎర్రకోట చేరినాక ఎదురు చూసినా ఎవరి కోసం బుంగమూర్తి ముద్దులంటే బొర్రె కొట్టి బుర్ర మెస్స కుర్రగాళ్ళ ఆరా కొట్టి బెంగుళూరు కళ్ళినాను మంగళూరు కళ్ళినాను బీహారు కళ్ళినాను జైపూరు కళ్ళినాను రాయల్లోరి సీమకొచ్చి సెట్ అయ్యాను. ఓహో, మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? కడప బాంబు కన్నుతో వేసి బన్నె కొంప పెల్చేశారు. హలో మేడం, మేడం ఎవరు మేడం మీరు? I'm Ringa. Ringa? Yeah, my oh, mother Ringa name. Madam. My mother name Manga. Ringa Manga. Yeah, my father name Ranga. Your father name? Ranga. Ranga, Manga, Ringa. Yeah, my sister name is there. Ganga. Ganga. Yes. ఏమిటో నాకు కొత్తగా బెంగ. అవును, మా సయ్యాట్లో అసలు మీకేం పని? మేమేదో మనో గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం షో స్టార్ట్ చేయకుండా. నా డార్లింగ్ కోసమే వచ్చాను. మీ డార్లింగ్? అయినా సరే ఇలా ఎవరు పడితే వాళ్ళు రావద్దు మేడం. మనో గారు వచ్చే టైం అయింది. యు కాంట్ సే లైక్ దట్. అది కాదు మేడం, మనో గారు వస్తే మళ్ళీ ఆయన వస్తే నిన్నే తిడతాడు తెలుసా? నన్నే తిడతారా? అంటే ఇప్పుడు రారా? ఐ థింక్ నన్ను అవాయిడ్ చేయడం కోసం, అల్లరి పెట్టడం కోసం రాడేమో. ఓ, ఇద్దరు గొడవ పడ్డారనమాట. సరే, మరి సరదాగా ఈ సయాట మీరే స్టార్ట్ చేస్తారా? నాకు తెలీదుగా ఎలా చేస్తారు, ఎలా పాడతారు. సో రింగు రింగులు జుట్టు. నో, డోంట్ టచ్. ఒరిజినల్ యా మేడం, మరి ఎలాగో వచ్చేసారు కాబట్టి, మనో గారు ఇంకా రాలేదు కాబట్టి ఎలాగైనా ప్లీజ్ మేడం మీరే హోస్ట్ చేయాలి. వాట్? అదే పాటలు పాడించాలి. ఇంతకీ మీకు పాడడం వచ్చా? మనో నేర్పాడుగా బాగా. బేబీ కమ్ ఆన్. ఓ, నేర్పారా? సో మరి స్టార్ట్ చేద్దాం మేడం. ఎవరు? మన ఇద్దరమేనా? ఇంకా వస్తారు పార్టిసిపెంట్స్. ఎంతమంది? 4. అయితే పిలవండి. పిలవనా? సయ్యాట బాగుంది ప్రోగ్రామ్, నేను చూశాను. మరి ఒక్కసారి షాలిమార్ పాపులర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్ సయ్యాటకి వెల్కమ్. Say once again, Shalimar's popular coconut oil. I'm using that one. Oh, secret. Yeah. Oh, don't touch it. Okay. I will give you. Baby, come on. ఇచ్చేస్తారా నాకు? No. I will give you contact number how to get the Shalimar's popular coconut oil. Okay. మరి ఒకసారి వెల్కమ్. Yeah. Welcome to Shalimar Popular Coconut Oil and Spices. Yes, Emma. Sayata. Handbag. You want? అంటే అన్ని మ్యాచింగ్ ఉన్నాయి, అది మాత్రం మ్యాచింగ్ లేదంట. నేను అన్ని షాప్స్ చూశాను, ఎక్కడ దొరకలా. ఓ సరే, ఐ వాంట్ టు చేంజ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? బ్యాంకాక్. బేబీ కమ్ ఆన్. శంషాబాద్లో దింపారు. ఓ, అక్కడి నుంచి ఒకటే గొడవ. అందరూ గొడవ. మేడం మా ఫిల్మ్లో యాక్ట్ చేయండి, మేము క్యారెక్టర్ ఇస్తాము అని. టూ మచ్. నా టైట్ షెడ్యూల్ వచ్చాను. ఓన్లీ ఫర్ మాను. Can I wait for you? అవును, మీకోసమే పాట కూడా రాశారు అందుకే. ఇక్కడ అల్లరి పిల్లలు ఎక్కువ.
ఓ నా మీద సాంగ్ కూడా రాశారు ఈలోపే. కానీ మీరు మాత్రం మనో గారి కోసమే వచ్చారు. యా నాకు కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు ఓన్లీ లేడీస్ వస్తారా పాడటానికి? మనో గారు ఎలాగో తప్పించుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రం లేడీస్ జెంట్స్ ఇద్దరు. ఓ జెంట్స్ ఉన్నారా? అయితే మీరే పిలవండి బాబు. సో మొదట రాబోతున్నది ఇన్వైట్ చేయనా? యా ప్లీజ్ ఐ వాంట్ టు సీ మేల్ సింగర్. మేల్? యా యూ టెల్. ఇప్పటికి 150 పైగా మూవీస్ లో ఇటు తెలుగులో అటు కన్నడలో పాటలు పాడి నంది అవార్డుని కూడా గెలుచుకున్న గంగాధర్ శాస్త్రి గారు. ఏ గంగా కామ్య. నా జన్మభూమి నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సామిరంగ హోయ్ హోయ్ నా సామిరంగ, నా సామిరంగ హోయ్ హోయ్ నా సామిరంగ. సో నైస్, వాట్ ఏ వాయిస్. చాలా చెప్పాలా తెలుగులో చెప్పాలా? తెలుగులో మాట్లాడండి. కృతజ్ఞతలు. మీ గురించి మనో గారు చెప్పారు. అలాగే వదినా. యా చాలా. మనో గారికి పెళ్ళయిందని తెలుసు కానీ ఇంత భారీ ఆవిడతో పెళ్ళయిందని తెలియదు. నో ఆయనకి మ్యారేజ్ అవ్వలేదని చెప్పారే. అవలేదా? నేనే. మీరు మీ పేరు? నేనే రింగా. ఓ రింగా. సో కైండ్ ఆఫ్ యూ. నో టచింగ్. నో ఓకే. చాలా థ్యాంక్స్. చాలా బాగా పాడారు. సై. ఓ సాయి. తర్వాత ఎవరు? నవి. ఓ యా మిస్ రింగా మేడం. యా నవి. తర్వాత ఇంకో మేడం. మేడం యా ఎవరు చెప్పు తొందరగా. ఈటీవీ స్నేహ సీరియల్లో పాట పాడారు, ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. ఇప్పుడు సయాటలో ఒక బ్యూటిఫుల్ నెంబర్ తో మన ముందుకు వస్తున్నారు సాగరి గారు. సాగరి కమ్ ఆన్. గుడుగుడు కొంచెం గుర్తున్నదా, మన చిడుగుడు పందెం గుర్తున్నదా, వీరి వీరి గుమ్మాటిలో మన ఊరు పేరు గుర్తున్నదా, సరదాలో హంగామా సంగీతం అందామా, చిరునవ్వుల చిరునామా మనమే అనుకుందామా, ఎటున్నా సరే మన కోరితే అలై చేరుకోదా, ఎలా రమ్మని అలై పాడితే అరువిల్లైరాదా, గుడుగుడు కొంచెం గుర్తున్నదా, మన చిడుగుడు పందెం గుర్తున్నదా, వీరి వీరి గుమ్మాటిలో మన ఊరు పేరు గుర్తున్నదా. ఫ్యాంటాస్టిక్, సూపర్, మార్వెలస్. ఎంత వెరైటీ వాయిస్ మీది భగవంతుడు ఇచ్చింది. రింగా మేడం, ఎస్ నెక్స్ట్ రాబోయేది మేల్ సింగర్. మీరే పిలవండి. ఓ మేల్స్ ని నేనే పిలవాలా? ఈసారి మీరు పిలిస్తే బాగుంటుందేమో. పేరేంటి? ఆయన పేరు శ్రీకాంత్. మైసమ్మ మైసమ్మ అని పాట పాడారే, వచ్చా మీకు? యా యా దట్ మైసమ్మ మాయదారి మాయసము మాయసమ్మ. యా దట్ సింగర్. గుడ్ ఇప్పుడు వన్, లేటెస్ట్ గుడ్ గా వన్, వెరీ గుడ్ వన్. రీమిక్స్ మైసమ్మ కూడా ఆయనే పాడారు. శ్రీకాంత్ కమ్. మాయదారి మైసమ్ము మైసమ్మ, మనం మైసారం బోదావే మైసమ్మ. మాయదారి మైసమ్ము మైసమ్మ, మనం మైసారం బోదావే మైసమ్మ. మాయదారి మైసమ్ము మైసమ్మ, మనం మైసారం బోదావే మైసమ్మ. ఓ మైసమ్ము మైసమ్మ మైసమ్ము మైసమ్మ, కాబరబెట్టి మమ్ము కాబరబెట్టి గాయబుగాకే మైసమ్మ, జర పరేషాని చెయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్ము మైసమ్మ, మనం మైసారం బోదావే
మైసమ్మ. శ్రీకాంత్ గారు వాట్ ఈస్ సింగింగ్ సూపర్. సాయి సాయ్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ ఒక ఫీమేల్ సింగర్ రాబోతున్నారు. ఓ మన ఫ్రెండే. ఎవరు? ఓ మీ ఫ్రెండే. యా టీవీ సీరియల్స్ లో తను పాడిన పాటలకు 2 సార్లు నంది అవార్డులను గెలుచుకుంది. ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ సురేఖ. కమాన్. ఓహో ఆ వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదిని కలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే. వావ్ ఫ్యాంటాస్టిక్. చాలా బాగుంది అక్క. ఎంత బాగా పాడారంటే. అక్క అయ్యా బేబీ కమ్ ఆన్. ఆవిడ యా ఎప్పటి నుంచి వాళ్ళ వాయిసెస్ వింటున్నాను తెలుసా. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. సో మొత్తానికి అక్క పాట అయితే మీకు బాగా చాలా బాగా నచ్చింది. పాడింది. థ్యాంక్ యూ సో మచ్. సాయి నలుగురు వచ్చేసారు. మీ అక్కలు అన్నలు అందరూ సిద్ధంగా యా ఉన్నారు. వెరీ గుడ్ సింగర్స్. యా ఇందాక మీరు చెప్పినట్లు ఎయిర్పోర్ట్ నుంచి ఫాలో అవుతున్నారు. నాకు బాధ అర్థమైపోయింది. అంతా పోయిందబ్బా ఇప్పుడు. అయ్యో ఎంత హాయిగా ఉందో నాకు. ఇంకా ఉంది. అక్కడ నుంచి ఫాలో అయిపోయి ఇక్కడికి కూడా వచ్చేసారు. ఎవరు? మిమ్మల్ని చూసి మిమ్మల్ని మెచ్చుకొని మిమ్మల్నే హీరోయిన్ గా పెట్టుకోవాలి నచ్చావులే అంటూ ఒకరు వచ్చేసారు గెస్ట్. అయ్యే బాబోయ్. యా మౌన రాగంతో మళ్ళీ మన ముందుకు వచ్చిన తనీష్. జాబిలికి వెన్నెలవ్వనా తారలకు నింగి నవ్వనా కొమ్మలకు పోయి. హాయ్ తనీష్. నచ్చావులు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు. ఫస్ట్ ఫిలిం అని నమ్మలేదు నేను. ఓ అక్కడ చూసారా? అంత బాగా చేశారు. DVD దొరుకుతున్నాయి కదా. ఓ యాక్చువల్లీ మీరు థాయిలో ఉంటారని తెలుసు. ఓకే బ్యాంకాక్ సిటీ. ఓ దట్స్ నైస్. అంటే మా నెక్స్ట్ మూవీ అక్కడే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అండి. రియలీ? హీరోయిన్ దొరకట్లేదండి. సో మీరు ఏమన్నా హీరోయిన్ గా? నేను వంట బాగా చేస్తాను. అంటే ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారండి దానికి. కానీ మీరు ఏదో జస్ట్ ఒక హీరోయిన్ మనోని అడగాలి నేను. లేదండి నేను ఒప్పిస్తాను కావాలంటే. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎన్ని రోజులు? అంటే ఒక 10 days వర్క్ చాలండి. 10 days Too much. అయ్యో ప్లీజ్ ప్లీజ్ అలా అనకండి. టేక్ 15 days. ఓకే ట్రై చేస్తామండి. Okay. సో మరి మా రింగా మేడం ఓకే అంటే అదే చిన్న రిక్వెస్ట్ ఎలా అడగాలో అర్థం కావట్లేదు. ఏంటది? మీరు ఏంటది? సన్ను పడితే. You mean డైటింగ్. yeah, I mean already I'm in diet. ఓ రియలీ అదే కనిపిస్తుంది. కానీ కొంచెం తగ్గితే కొంచెం చాలా. తగ్గితే చాలు. I'll try. ఒక 5-6 inches కొంచెం తగ్గితే చాలు. So nice. మరి మౌనరాగం సినిమా వచ్చింది, రిలీజ్ అయింది. దాని వివరాల గురించి చెప్పండి. సూపర్ గా ఉంది అంటున్నారు మీ మాటల్లో. నచ్చావులే రైడ్ ఎలా ప్రేక్షకులు ఆదరించారో అదేవిధంగా ఈ మౌనరాగాన్ని ఆదరించి దీన్ని ఇంత సక్సెస్ఫుల్ హిట్ చేసినందుకు ముందు ఆడియన్స్ అందరికీ నా థ్యాంక్స్ అండి. Thanks coming to Sayata. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ టేక్ యూర్ ప్లేస్. మరి రింగా మేడం, Yeah, Navi. యాక్చువల్లీ షోలో 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ సింగారే. ఫస్ట్ రౌండ్ మీకు తెలుసు కదా. నేను చూసాను కదా. యా ఫస్ట్ రౌండ్ లో పల్లవి చరణం మనో గారు పాడేవారు. పల్లవి కానీ నేను పాడతాను. ఓ యు సింగ్. యా సింగ్. మన్ను బాగా నేర్పాడు. అవునా? ఎంత నేర్పారు ఇప్పుడు తెలిసిపోతుంది. సింగారే. మా రింగా మేడం గారు పల్లవి పాడితే మీరు చరణం పాడాలి. రింగా మేడం గారు చరణం పాడితే మీరు పల్లవి పాడాలి. ఏదైనా కరెక్ట్గా లిరిక్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనో గారు మార్క్స్ ఇచ్చేవారు. మరి రింగా మేడం కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటారు. సేమ్ 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 ఫార్మాట్.
మరి ఫస్ట్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు? సురేఖ గారికి ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేశారా, చెప్పేశారా? యా, నేను పాడటమేనా? రింగా మేడం పల్లవి పాడుతున్నారా, చరణం? నేను చరణం ఫస్ట్ లైన్. సో అక్కగారు పల్లవి పాడాలి. చరణం తెలిసినా పాడచ్చు, అదేమి రూల్ కాదు. అయితే చరణం కూడా పాడచ్చు, జాయిన్ అవ్వచ్చు మీరు. కాకపోతే పల్లవికి మార్కులు అంతే కదా. నేను ఫస్ట్ లైన్ పాడగానే అక్క పాడేస్తుంది చూడు. యా, అంత పాపులర్ సాంగ్ అది. సిగ్గు చాటున నాలేత వల్లపు మొక్క తొడిగింది, సిగ్గు చాటున నాలేత వలపు మొక్క తొడిగింది, పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూచింది, మదిలో వీణలు రోగే ఆశలెన్నో చెలరేగే, కలనైన కనని ఆనందం ఇలలోనే నిలిచి ఈనాడే, మదిలో వీణలు రోగే ఆశలెన్నో చెలరేగే. కంగ్రాచులేషన్స్ అక్క, ఎంత బాగా పాడావు తెలుసా? థ్యాంక్ యూ చెల్లి. చాలా బాగుంది. మరి అక్కకి 20 మార్క్స్ లో 20 ఫుల్ మార్క్స్, 20 మార్క్స్. థ్యాంక్ యూ. అంత బాగా పాడారు. నెక్స్ట్ అన్నయ్య శ్రీకాంత్ అన్నయ్య. శ్రీ కోసం శ్రీ నో బ్రదర్, శ్రీకాంత్ కాంత్. ఊరు వెళ్దా ఉన్నారు కదా, సరదా ఫ్రెండ్స్, వేర్ ఫ్రెండ్. శ్రీ, నేను చరణం పాడతాను, తెలిస్తే జాయిన్ అయిపోండి. పుష్పం పత్రం తోయం అర్పించుకో, పగలు రేయి ప్రేమని పండించుకో. యమ్మ యమ్మ జపాన్ బొమ్మ చూడనివే ముద్దు చుమ్మ, ఇక ఒడి చేరి ఆడే కిసుక బాడి. లక్స్ పాప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వే తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. లక్స్ పాప లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వే తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. ఓకే శ్రీ, చాలా బాగా పాడారు. కరెక్ట్ లిరిక్. మరి లక్స్ పాప అని ఎవరిని అన్నారు ఇక్కడ చెప్పండి? సినిమాలో వచ్చిందిలే ఆ పాట అన్నవి, అంతేనా? అలాగే ఉంది కదా వర్జన్ లిరిక్. అంతేనా? అంతే. అంటే ఇక్కడ ఒకలాగా చూస్తూ పాడితే నాకు డౌట్ వచ్చింది. అక్కడ పాడితే ఇంకేదో సబ్బు పేరు వాడాలి, ఎందుకు వచ్చింది వాళ్ళ. కరెక్ట్గా పాడారు శ్రీ. దానికి గాను 20లో ఇమ్మీడియట్ 20 ఫుల్ మార్క్స్, 20 మార్క్స్. చాలా బాగా పాడారు. నెక్స్ట్ సాగరి గారు. సాగర్ గారికి కూడా ఓ మంచి పాట ఇస్తాను. తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే. అబ్బా, ఇంకొకసారి పాడండి, ఇంకొకసారి. సిగ్గు బాబు. తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కళ్ళార చూద్దామంటే నా కళ్ళు మోస్తాడే, నా అందగాడు నా ఏడు చూడు ఏడే, ఈ సంధి కాడ నా చందమామ రాడే, చుక్కల్లారా దిక్కులు దాటి వాడినాళ్ళకొస్తాడు, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలుకమ్మా, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే, సిరిమల్లె పువ్వా. అయ్యి బాబోయ్, గుర్తొచ్చారా? అదే ఇది ఏవేవో గుర్తొస్తున్నాయి బాబు.
వద్దు అవన్నీ అడగకూడదు. నవ్వి యా చాలా బాగా పాడింది సిస్టర్. సాగరి గారికి ఒక్క 20లో నిమిషం, తని నచ్చింద పాట? అంటే మీరు ఫీల్ అవ్వాలంటే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు తని. మీరు ఇంకా సూపర్ అండి. అయ్యో నాకు సిగ్గేస్తుంది బాబు. అయితే తనకి నచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాగరికి ఎస్ ఫుల్ మార్క్స్. థ్యాంక్ యూ 20 మార్క్స్. గుడ్. ఇప్పుడు గంగాధర్ గారు. గంగా గంగా వెరీ నైస్ సింగర్. యా మనోజ్ చెప్పాడు, ఓ అందుకని ఒక చరణం పాడతాను గంగా. మీరు డెఫినెట్గా అటెంప్ట్ చేస్తారు, నాకు నమ్మకం ఉంది. వలపే కళ్యాణ వేణువుగా సొగసే మందారమాలికగా శభాష్. తొలి సిగ్గు చిగురించగా తొలి సిగ్గు చిగురించగా నాలివేణి తలవాల్చిరాగా మనసు పాడింది సన్నాయి పాట మనసు చిగురించగా తనువు పులకించగా గగనమే పూల తలంబ్రాలు కురిపించగా మనసు పాడింది సన్నాయి పాట. ఫెంటాస్టిక్. ఎంత బాగా పాడారు. ఆయనకి తెలిసిన పాట పాడాలంట అన్ని పాటలు వచ్చు గంగా గారికి. ఎంత స్వీట్ వాయిస్. దానికి కాను మార్క్స్ ఇంకా అడగాల నవ్వి? ఓ అయితే ఫుల్ మార్క్సా? ఎస్. గంగాధర్ గారు ఫుల్ మార్క్స్ 20 మార్క్స్. అబ్బా ఫస్ట్ రౌండ్లో అందరూ బాగా స్కోర్ చేశారు. అందరూ రింగా మేడంని ఇంప్రెస్ చేసేసారు. మరి నెక్స్ట్ రౌండ్ నాకు తెలియదు బాబు. ఓ, నేను next round ఓన్లీ చెప్తాను. అలాగే చెప్తాను. ఆ, మనోని ఫాలో అవుతాను. ఓ ఓకేనా? ఓకే మరి ఒక్కసారి స్కోర్స్ చెప్పైనా. అంతా ఒకటేగా, సరే చెప్పే నీ సంతోషం కోసం. గంగాధర్ గారు with 20 points, సాగరి గారు with 20 points, శ్రీకాంత్ గారు with 20 points, సురేఖ గారు 20 points. సయ్యాటలో రింగా మేడం సెకండ్ రౌండ్. దమ్ముంటే కాస్కో. దమ్ముంటే కాస్కో లోకి వెళ్ళే ముందు మౌన రాగం ఎలా ఉంటుంది సినిమా? బట్ నార్మల్గా ఒక జస్ట్ ఒక వ్యూ కోసం ఇట్స్ లైక్ ఒక ఫ్యామిలీ లవ్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. ఎవ్రీ ఎమోషనల్ ఎలిమెంట్ నవరసాలాగా ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. కానీ ఒకసారి విజయ్ బాలాజీ గారికి మరి రింగా మేడం గారిని పరిచయం చేస్తే అంటే నెక్స్ట్ సినిమాలో. యాక్చువల్లీ నేను వచ్చే ముందే నాకు చెప్పి పంపించారండి యాక్చువల్లీ కొంచెం మాట్లాడరమ్మని. కానీ నేను కొంచెం ఇప్పుడు ఆయన మూవీ కంటే ఫస్ట్ నేను నా మూవీ గురించి చూసుకుంటాను కాబట్టి నా మూవీ గురించి అడిగాను. నా మూవీకి ఓకే అంటే నేను నెక్స్ట్ ఆయన గురించి మాట్లాడతానండి. మూవీకి ఓకే అన్నారు, మరి రెమ్యూనరేషన్ ఏమైనా మాట్లాడారా? నో నో మనో విల్ టాక్. ఓ మనో విల్ టాక్. కానీ మనో విల్ యా టాక్. షూర్. ఓకే. సో దమ్ముంటే కాస్కోలో సెకండ్ రౌండ్ దమ్ముంటే కాస్కో వెనకాలండే స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ వస్తాయి. సాంగ్స్కి సంబంధించిన లీడ్ సీన్స్ సినిమాల్లో నుంచి సినిమా పేరు చెప్పి ఆ లీడ్ సీన్ తర్వాత వచ్చే పాట విత్ లిరిక్స్ విత్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా పాడాలి. సో మరి రింగా మేడం గారిని ఎవరు ఎలా ఇంప్రెస్ చేస్తారో చూద్దాం. యా ఇది పాస్ ఆన్ కాదు కదా? నో బజర్. నో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సీను. యా ఎవరికి ఇస్తారు ముందు? అక్క. అక్క. యా మరి అక్కగారు మీకు వచ్చే సీన్. అక్క క్లిప్పింగ్ నీకోసం. క్లిప్పింగ్ ప్లీజ్. ముట్టుకున్నారు, నన్ను ముట్టుకున్నారు. నిన్నంతా నేను బాగా ఆలోచించానండి. ఫోన్ చేస్తూ ఆలోచించాను, ఫోన్ చేశాక ఆలోచించాను, నిద్ర పోయే ముందు ఆలోచించాను, నిద్ర పోతూ ఆలోచించాను, వెరీ గుడ్. నిద్ర లేచా కూడా ఆలోచించాను. ఏం చించారండి? ముట్టుకున్న వారిని కట్టుకోవాలని. అయ్యో! ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్. కాదక్క. పోనీ పల్లవి తెలుసా?
మల్లెపూలు గుల్లుమన్నయ్యా. కాదు, సారీ. అది 1వ నెంబర్ బస్సు, అది 1వ నెంబర్ బస్సు, దాని ఎవరో నాకు తెలుసు, దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, రైట్ అంటే చాలు రయ్య రయ్యన్న రెక్కల పూడి హాల్ట్. అస్సలు ఐడియా లేదా? సారీ అక్క. అయ్యో, ఏం చేయలేము. మార్క్స్ కూడా ఏం లేవు. సురేఖ గారికి మార్క్స్ రాలేదు. మరి శ్రీకాంత్ గారికి ఎలా వస్తాయో చూద్దాం. మీ క్లిప్పింగ్. శ్రీకాంత్ నీకోసం క్లిప్పింగ్ ప్లీజ్. అందం గురించి నాకంత బాగా తెలియదే. వేరే తెలియటం ఎందుకండి? వచ్చిన ప్రతి అమ్మాయికి మీరు ఎంత అందంగా డ్రెస్ చేసుకుంటారో అలాగే చేసుకోవటం నేర్పండి. మీరు బొట్టు ఎంత అందంగా పెట్టుకుంటారో, మీ సోగకాళ్ళకి కాటుకి ఎంత చక్కగా దిద్దుకుంటారో అలాగే నేర్పండి. ఒక మాటలో చెప్పాలంటే వచ్చిన ప్రతి అమ్మాయిని అచ్చం మీలా మార్చేయండి. అప్పుడు ఊరంతా హారికలే. 3 5 టైమ్ స్టార్ట్స్. 5 క్లూ ఇస్తారా? ఒక్క రిథమ్ అంతే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన గగన సొగసులనవే, ఇందువదన సుందరదన మందగమన మధుర వచన గగన గగన సొగసులనవే, దారే సిగ్గేలని చెలి కొడుకు ఉడుకు ఉడుకు మొగ్గేలని, ఐ లవ్ యూ రాధికా నీ ప్రేమకే జోహారికా, ఐ లవ్ యూ హారికా నీ ప్రేమకే జోహారికా, ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన గగన సొగసులనవే, తొలి బలపే తెలిపే చిలిపి సిగ్గేలని చెలి చిగురు తొడిగే వదల మొగ్గేలని, ఐ లవ్ యూ హారికా ప్రేమకే జోహారికా. ఏం చెప్తాము? క్లూ ఇచ్చినాక పాడారు. అది 2 lines. ఏం చేస్తారు? అవుట్ ఆఫ్ 30లో యా యూ కెన్ గివ్. యా అయితే ఒక్క పని చేయండి, 25 కట్ చేయండి. 5 points. థ్యాంక్ యూ. సరే 5 points వచ్చాయి మీకు. తర్వాత సాగరి సిస్టర్ కోసం క్లిప్పింగ్ ప్లీజ్. కమింగ్ వస్తున్నా. ఏం వాయించమంటారు? సాగరి గారు పాట. వసంతంలా వచ్చిపోయిలా నిరీక్షించే కంటికే పాపలా కొమ్మకు రెమ్మకు గొంతులు ఒకసారి తల తొలకరి కోయలలా వసంతంలా వచ్చిపోయిలా. సుందరకాండ సినిమానా? కాదు అబ్బా, కాదు, అది కూడా తప్పు చెప్పారే. సినిమా పేరు తప్పు చెప్పి పాట పాడని సాగరి గారికి ఏమి ఇవ్వగలను నేను? థ్యాంక్ యూ సో మార్క్స్ మచ్. లేవు. గంగాధర్ గారు. గంగా నీకోసం క్లిప్పింగ్ ప్లీజ్.
సినిమా పేరు గంగాధర్ గారు? కూలీ నెంబర్ 1 అనిపిస్తుంది. కాదు కూలీ గంగా. నెంబర్ కాదు గంగా. యు ఆర్ హర్టింగ్ రింగా మేడం. గంగా పోని పాట కూడా గుర్తు రావట్లేదు. గంగాకి ఈ పల్లవి పాడతాడేమో చూద్దాం. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కౌరియలేవా ఏమైందో, ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో, ఏమైందో ఏమైందో. నిన్నే పెళ్ళాడతాం చిత్రం నుంచి ఈ పాట గంగా. సో గంగాధర్ గారు ఈ రౌండ్లో ఏం స్కోర్ చేయలేకపోయారు. గంగాధర్ గారు విత్ 20 పాయింట్స్, సాగరి గారు విత్ 20 పాయింట్స్, శ్రీకాంత్ గారు విత్ 25 పాయింట్స్, సురేఖ గారు విత్ 20 పాయింట్స్. సో చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది రౌండ్. యా, మరి నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళే ముందు సినిమాలో ఎస్ఏ రాజ్ కుమార్ గారి మ్యూజిక్ చాలా బాగుంది, నాకు ఒక పాట బాగా వచ్చు అంటున్నారు. ఏమండి మరీ అలా లేదండి. ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాట్ ఏ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. సూపర్ అండి. అంటే ఆయనకంటూ ఒక ట్రెండ్ ఉందండి. ఎప్పుడైనా సరే ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్స్కి మెయిన్ బేస్ మ్యూజిక్ ఉంటుంది. అది ఎప్పుడైతే క్లిక్ అవుతుందో యూనో ఇట్ హెల్ప్స్ అలాట్ ఫర్ ద మూవీ అండ్ ఐ థ్యాంక్ హిమ్ అలాట్ ఫర్ గివింగ్ అ గ్రేట్ మ్యూజిక్ అండ్ SAR Raj Kumar. And in the same way lyrics and all lyrics kuda Bhaskar Bhattla garu Varmali garu super lyrics icharu. Sayatilo third round Eureka Tikamaka Makatika. ఇందులో రింగా మేడం ఒక పాటని అడుగుతారు, ఆ పాటను అలాగే పాడాలి. తర్వాత అదే పాటని రింగా మేడం స్టైల్లో రీమిక్స్ చేయమని అడుగుతారు. ఆవిడకి నచ్చినట్టుగా మీరు రీమిక్స్ చేసి ఆవిడని ఇంప్రెస్ చేయగలిగితే 20 మార్క్స్ వస్తాయి. సార్ మేడం ఒక చిన్న డౌట్, బ్రేస్లెట్ చాలా బాగుందండి. ఇది మన్నోది. గొలుసు చాలా బాగుంది. మన్నోది. ముక్కుపుల్ల చాలా బాగుంది. మమ్మది. ఓ ఇది మాత్రం అమ్మది. అంటే అన్ని పక్కాలవే అన్నమాట. లేదు లేదు, వాళ్ళు ఇస్తే తీసుకుంటాను నేను. మీరేం అడగరు? నేను అడగను బాబు. కానీ ఇప్పుడు పాటలు మాత్రం మీరే అడగాలి. యా ఓకే అక్క. రండి సురేఖ గారు. సో యురేక అత్తికమక, ఇందులో ఒక పాట మేడం ఇస్తారు, దాన్ని రీమిక్స్ చేసి పాడమని అడుగుతారు. 2 పాటలు కరెక్ట్గా పాడాలి. మరి మేడం ఇచ్చే పాట సో మీరు తనివి తీరలేది అనే పాట నా కోసం పాడండి, ఒరిజినల్. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా. ఫ్యాంటాస్టిక్ అక్క. ఈ పాట ఎప్పుడు పాడుకుంటూ ఉంటాను నేను. అలాగే ఇది భక్తి బాగా ఎక్కువైనప్పుడు ఇదే పాటని ఎలా పాడతామో మీరు కొంచెం పాడి చూపించరా ప్లీజ్, భజన స్టైల్. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, తనివి తీరలేదే నా మనసు నిండలేదే, రామా ఏనాటి బంధమో ఈ అనుబంధము కృష్ణ కృష్ణ, ఏనాటి బంధము ఈ అనుబంధము, చెలియా ఓ చెలియా సఖియా ఓ సఖియా, రామ ఓ రామ కృష్ణ ఓ కృష్ణ, తనివి
తనివి తీరాలేదే తనివి తీరాలేదే తనివి తీరాలేదే తనివి తీరలేదే తనివి తీరలేదే. అద్భుతం, ఎంత బాగుందో, కృష్ణార్పణం అన్నట్టు ఆఖరిలో. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ చెల్లి. థ్యాంక్ యూ. చాలా భక్తి పారవస్యంతో అది పాడినట్లు అనిపించింది నాకైతే. సో సురేఖ గారికి అవుట్ ఆఫ్ 20లో ఫుల్ మార్క్స్, 20 మార్క్స్, టోటల్ స్కోర్ 40. ఇప్పుడు శ్రీకాంత్ గారు రండి. శ్రీకాంత్, నువ్వేది పాడినా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన సింగర్ శ్రీకాంత్. ఈ ఊరు మనదిరా అనే పాట ఒరిజినల్ స్టైల్లో మీరు పాడితే వినాలని ఆశగా ఉంది. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనంరా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనంరా. కత్తి మనది, సుత్తి మనది, పార మనది, పలుగు మనది, బండి మనదిరా, బండెట్లు మనవిరా, జాలింపోను రే పుష్క చులుము క్యారే. అద్భుతం, చాలా బాగా పాడారు. ఇది మీ వాయిస్లో వెస్ట్రన్ స్టైల్లో వినాలని ఆశగా ఉంది. ఒక ఇంగ్లీష్ వాళ్ళు పాడితే ఎలా ఉంటుందో అలా మీరు పాడితే వినాలని ఉంది. ప్లీజ్. ఓకే. Oh yeah. Oh yeah. Oh yeah. Oh yeah. Oh yeah. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనం రా. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనం రా. కత్తి మనది, సుత్తి మనది, అరుగు మనది, పార మనది, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ఈ అరుగు మనదిరా. అబ్బో, ఆ సెకండ్ హాఫ్ అంతా చాలా ఫోర్స్గా పాడారు శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారికి ఫుల్ మార్క్స్ 20, టోటల్ స్కోర్ 45. సాగరి గారు రండి. అక్క ఏ పాట ఇస్తున్నారు? సిస్టర్, ఎస్. బాగా ఎండగా ఉంది కదా, అవును. ఓ వాన పడితే చాలా బాగుంటుందని ఒక ఫీలింగ్. ఓ వాన పడితే ఒరిజినల్ స్టైల్ మీరు పాడండి ప్లీజ్. ఓ వాన పడితే ఆ కొండకు నా హాయి పూలొచ్చి పలికి సంపంగి భావాలోయి. ఓ వాన పడితే ఆ కొండకు నా హాయి పూలొచ్చి పలికి సంపంగి భావాలోయి. కోయిలకి కుక్కు ఎదహోరి కాంభోజీ సంగీతమంటేనే హాయి హాయి. నదిలో నల్లెహరిల్లాలి పసిమూవళ్ళు సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి. జగమంతా సాగి గీతాలే పడుచగవాలి
గుడ్ గుడ్ గుడ్. ఇది ఒక పల్లెటూరు మనం వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా జానపద స్టైల్ ఫోక్ స్టైల్లో పాడితే ఆ హిల్ కోరే అనేది కూడా జాయిన్ అంటే చేసి. మీరు రింగా అక్క కదా? అవును. సో రింగా అక్క వాయిస్లో పాడచ్చా ప్లీజ్? ఓకేనా? యా, చాలా బాగుంటుంది. ఓ వాన పడితే ఆ కొండకు నహాయి పూలొచ్చి పరిగే సంపంగి భావలోయ్ రింగా 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 రే కోయిలకి కుక్కు ఎదహోరే కాంబోజీ సంగీత మటే హాయి హాయి నదిలో నా లహరిల్ నాలే వసువు వల్లు సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి జగమంతా సాగే అందరి గోనవారే సాగింది నాలో సస్సోరేగా బాబాదనే సరే ఓ వాన పడితే ఆ కొండకు నహాయి రింగా 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 పూలొచ్చి పరిగే సంపంగి భావరోయి రింగా 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 రే. నాకు ఇదే స్టైల్లో హిల్ కోరే అనే లైన్ కావాలి. హిల్ కోరే 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 రింగా. వా సిస్టర్, సో నైస్. చాలా బాగా పాడారు. సో నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సాగర్ సిస్టర్ చాలా వెరైటీగా అద్భుతంగా పాడారు. మీకు కావాల్సిన లైన్స్ యా, నా పేరు వచ్చినప్పుడు ఇంకా ఆనందం కనపడింది బాగా. మరి మార్క్స్ లో ఆనందం ఇంకా మాట్లాడు నేను ఏ ఫుల్గా వచ్చి ఫుల్ మార్క్స్ +20 40 టోటల్ స్కోర్. తర్వాత గంగా. గంగా బాగా సాంప్రదాయమైన పాటలే వింటారు, అందుకని తల నిండా పూదండ ఒక అద్భుతమైన పాట ఒరిజినల్గా పాడండి. యా. ఆరజనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునటే కొలనిలోని నవకమలదళములు నీ నయనముల బోలునటే ఎచట జూచిన ఎచట వేచిన నీ రూపమదే కనిపించినదే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలో నీ సొగసువో పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలో నీ సొగసువో నారాణి తల నింద పూదండ దాచిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే మొలక నవ్వుల తోడ మురిపించబోకే. వెరీ నైస్.
చాలా బాగా పాడారు. ఇది మన ఓల్డ్ సింగర్ ఉన్నారు కదా, ఎంఎస్ రామారావు గారి స్టైల్లో మీరు పాడితే వినాలని ఆశగా ఉంది. కొంతమంది కొన్ని రాసి పెట్టుంటాయేమనిపిస్తుంది. ఘంటసాల గారికి భగవద్గీత, ఎంఎస్ రామారావు గారికి సుందరకాండ. యా, బట్ మనం సరదా కోసం అనుకుంటున్నాం కాబట్టి యా, ఇది సరదా వరకే తీసుకోమని అంతే. అందరినీ కోరుకుంటూ యా. ఆ రజనీకరా మోహన బింబము నీ నగుమోమును బోలునటే, కొలనిలోని నవ కమల దళములు నీ నయనముల బోలునటే. ఆ రజనీకరా మోహన బింబము నీ నగుమోమును బోలునటే, కొలనిలోని నవ కమల దళములు నీ నయనముల బోలునటే అని హనుమంతుడు లంకకు చేరి హింసుపా వృక్షమున రావణు దోచెను. ఆ రజనీకరా మోహన బింబము నీ నగుమోమున బోలునటే, కృష్ణ బోలునటే, రామ బోలునటే. ఫ్యాంటాస్టిక్, అద్భుతం. నవ్వి చాలా బాగా జరిగింది ఈ రౌండ్. కానీ ఇంకా గంగాధర్ గారికి గంగాకి ఇవ్వలేదా? యా, ప్లీజ్ ఫుల్ ఫుల్ మార్క్స్. యా. +20, టోటల్ స్కోర్ 40. అయ్యే బాబోయ్, అందరు పక్క పక్కనే వచ్చేస్తున్నారు. అవును, 40-45లే. మరి ఒకసారి స్కోర్స్ చెప్పనా మేడం? ప్లీజ్. గంగాధర్ గారు 40 పాయింట్స్, సాగరి గారు 40 పాయింట్స్, శ్రీకాంత్ గారు 45 పాయింట్స్, సురేఖ గారు 40 పాయింట్స్. సయ్యాటలో ఫోర్త్ రౌండ్. ఒకసారి మీరు స్టెప్ వేస్తే జింతా చితా చితా జింతా తా. ఇందులో పాటల ఖజానా వస్తుంది మీ ముందుకి. అందులో క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ చూసిన తర్వాత మాత్రమే బజర్ నొక్కి ఆ క్లూస్కి సంబంధించిన సాంగ్ పాడాలి. అయితే అన్ని కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మీరు సగం లిరికే పాడలేకపోయినా పాస్ ఆన్స్ కూడా ఉంటాయి. ఇందులో అందరికీ ఛాన్స్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. మరి ఖజానా బాక్స్ మేడం, మరి ఇందాక చాలా ఫాలోయింగ్ ఉంది మీకు అని తెలిసిపోయింది. హీరో గారు కూడా వచ్చారు. ఇంకొక అప్కమింగ్ హీరో, అసలు ఫ్యూచర్ స్టార్, ఒక 7 feet ఉంటారు. మిమ్మల్ని హీరోయిన్ గా కావాలి. వద్దు, నాకు టైట్ షెడ్యూల్. నేను వద్దు అంటే మీ డేట్స్ కావాలంట. నాకు ఇష్టం లేదండి. ఓకే, మరి మనో గారు అయితే వెరైటీ మంత్రాలతో ఖజానా బాక్స్ ఇన్వైట్ చేస్తారు. నేను థాయ్ మంత్రం చెప్తానుగా. థాయ్ మంత్రం చెప్తే బాక్స్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే, చూస్తారా? ఓకే, యా. కెన్ ఐ స్టార్ట్? యా. మమ్మం చాంగ్ చాంగ్ పోంగ్ చోంగ్ పోంగ్ చోంగ్. అమ్మో ఏడి బుడిగి. ఏంటి రింగ అంటే ఈవిడ? రింగ అంటే చాలా స్లిమ్గా కాజోల్ లాగా ఓ జెనీలాగా ఉంటుంది అనుకోండి. ఈవిడేంటి బొంగరంలా ఉంది. ఏ నువ్వు చాలా హైట్ అని చెప్పారు బుడింగి. వచ్చేటప్పుడు చాలా హైట్ ఉన్నావుగా నువ్వు కూడా. మరి రింగ మేడం హీరో ఓకే కదా? మీ నెక్స్ట్ పిక్చర్లో వేసుకోండి ప్లీజ్. సో మీకైతే ఐఎమ్ టోటల్ డైటింగ్లో ఉన్నాను. ఇట్లాంటి వాళ్ళని చూడలేను నేను. ప్లీజ్. అబ్బా అబ్బా అబ్బా, కనీసం బుక్కే కూడా అంటే థాయిలో తిడుతున్నాను నేను. మేడం ఏంటి నెక్స్ట్ ఇయర్ డేట్ సజెస్ట్ చేస్తే సెక్రటరీని అడిగి చెప్తాను. అటు వెళ్ళు. బుడింగి మంత్రం ఫలించలేదేమో. ఇంకొకసారి గట్టిగా వద్దొద్దు, ఇప్పుడు మామూలుగా చెప్తాను భక్తి పారవశ్యంతో. బంగ్ బంగ్ చింగ్ 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 బంగ్. నవి బాక్స్ వచ్చిందా? వచ్చింది మేడం. అమ్మయ్యా, మంత్రం కరెక్ట్గానే చెప్పాను. నువ్వు కూడా లాగు. అబ్బా చాలా బరువుగా ఉంది బాబు.
క్లూ. ఇందులో 3 క్లూస్ ఉన్నాయి. రింగా మేడం ఫస్ట్ క్లూ ఓపెన్ చేస్తున్నారు. రెడీ? ఏంటి? జీప్. గంగా. జోరుగా హుషారుగా షికారు పో. కాదు. ఆ సాంగ్ కాదు. మరి రింగా మేడం -10. -10 యాక్చువల్లీ. -10. ఈ నెక్స్ట్ 2 క్లిప్పింగ్లు చూసిన తర్వాత కూడా యూ కెన్ అటెంప్ట్. బజర్ నొక్కొచ్చు. సెకండ్ క్లూ, తొందరపడద్దు. అసిన్ సెకండ్ క్లూ. నెక్స్ట్ థర్డ్ క్లూ చూసిన వెంటనే సాంగ్ ఐడియా వచ్చేస్తుంది మీకు. థర్డ్ క్లూ వెంకటేష్. శ్రీకాంత్ గారు ఏ సాంగ్ చెప్పండి? ఫిలిం నేమ్. ఘర్షణ. ఓకే, సాంగ్ ఘర్షణ. నిన్నే నిన్నే చూస్తూ తరినారా ఏదో 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 అయ్యిందే, నిన్నే నిన్నే చూస్తూ. అంతవరకే. తర్వాత లిరిక్ తెలీదా మీకు? ఎవరికైనా ఫుల్ పల్లవి తెలుసా? ఓకే. ఎవరికి తెలీదు. నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే, సోకుల కాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే, నీకో నిజమే చెప్పనా. ఎనీవే 1 లైన్ పాడి సినిమా పేరు కరెక్ట్గా చెప్పారు. ఆయనకి 30లో, బట్ ఫుల్ పల్లవి పాడలేదు కదా, అందుకని అవుట్ ఆఫ్ 30లో 15 మాత్రమే. 15 మార్క్స్. సో మీ స్కోర్ 60 అయింది, ఎందుకంటే లీడ్లో ఉన్నారు. సో నెక్స్ట్ చాలా ఈజీగా ఉంటుంది. రెడీగా ఉండండి. బజర్ తెలిస్తే నొక్కండి. ఇందులో కూడా 3 క్లూస్ ఉన్నాయి. ఫస్ట్ క్లూ దీపం. దీపం. ప్రమిద. ప్రమిద. సెకండ్ క్లూ దివ్య భారతి. హీరోయిన్ దివ్య భారతి గారు. థర్డ్ క్లిప్పింగ్ చూడగానే మీరు బజర్ నొక్కేస్తారు బాబోయ్. థర్డ్ క్లిప్పింగ్ మోహన్ బాబు గారు. ఓకే, సాగర్ గారు పాడండి. అందమైన పందిరిలోన అచ్చ తెలుగు పల్లెలలో తారి రారి రారి రారా తారి రారి రారా లారి రారా రారి రారా రారి రారా 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 కరి సదస. లిరిక్స్. సినిమా పేరు అసెంబ్లీ రౌడీ. కరెక్ట్. మీరు ఎవరైనా పల్లవి పాడగలరా? అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే, అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే, కనుల నిండా కలలు పండ కౌగిలింతై మెరవాల, అందాలి చిందాలి అపరంజి నవ్వాలి కరి సరస అతడు పల్లవి వదిలేసి ఆమె పల్లవిలో 1.5 లైన్ పాడారు మీరు. సో అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే, మల్లెపూల పందిరిలోన నడిచిరావే సరిగమల, మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల, రాగాలి ఊగాల శివరంజి నవ్వాల గరి సరస. ఇదే పల్లవి కూడా ఉంది. బట్ ఎనీవే సాగర్ గారు టైటిల్ చెప్పారు, కొంచెం పల్లవి ట్యూన్ పాడేశారు. సో అవుట్ ఆఫ్ 30లో అక్క కొంచెం మంచి మార్క్స్ ఇవ్వు అక్క. అవును సిస్టర్. ఇప్పుడు అవుట్ ఆఫ్ 30లో సాగరి గారికి 20 పాయింట్స్. అండ్ సెకండ్ పల్లవిలో 1.5 లైన్ కదా శ్రీకాంత్ గారు, ఓన్లీ 5.
5 points. ఇంకా 2 క్లూస్ ఉన్నాయి. ఇద్దరిలో ఎవరు 60 చెప్పినా marks. డేంజరస్, ఎవరైనా గెలిచేస్తారు. ఓకే నవి, ఇందులో కూడా 3 clues. ఫస్ట్ క్లూ ఇండియా మ్యాప్ మ్యాప్ ఇండియా భారతదేశం. మ్యాప్. సెకండ్ క్లూ మోహన్ బాబు గారు. థర్డ్ క్లూ ఎన్టీఆర్ గారు. గంగా సాంగ్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. గంగా సూపర్. ఆయనకి ఫుల్ అండి మార్కులు. 30 మార్క్స్. సో మీరు కూడా 60లోకి వచ్చేసారు. అక్క శ్రీరేఖ గారు ఏంటక్క, చివరి క్లూ, విన్నర్ని డిసైడ్ చేసే క్లూ. రెడీగా ఉండండి. ముగ్గురికి కాంపిటీషన్ ఉంది, నలుగురికి ఉంది. ఇందులో కూడా 3 clues. ఫస్ట్ క్లూ హార్స్. ఓకే గుర్రం. సెకండ్ క్లూ చిరంజీవి గారు. థర్డ్ థర్డ్ క్లూ రాధా గారు. గంగా. గంగాధర్. పిక్చర్ నేమ్ కొండవీడి దొంగ. పాడండి కమా. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, తొలి ముద్దు జాబు రాశా మదిలేలలా, పుష్యమి నవ్వుల పూజ చేస్తా వెన్నెలలో, శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, తొలి ముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో. గంగా టైటిల్ కరెక్ట్ చెప్పారు. సో పల్లవి ఎవరైనా కరెక్ట్గా పాడగలరా? ఓకే గంగా. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, అది నీకు పంపుకున్న అప్పుడే కలలో, పుష్యమి పువ్వుల పూజ చేస్తా పున్నమి వన్నెలలో, ఒత్తిడి వలపుల గంగనిస్తా పక్కలలో, శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, అది నీకు పంపుకున్న అప్పుడే కలలో. Fantastic. I appreciate you. And out of 30లో 15 points. సయ్యాట్లో విజేత గంగాధర్. కంగ్రాచులేషన్స్. రండి. సై ఆట నిజంగా చాలా బాగుంది ఈరోజు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే సై ఆటలో విజేత అయినందుకు మీకు ఈటీవీ వారు సగర్వంగా సమర్పిస్తున్న 25,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. గంగా టేక్ ఇట్. నేను వచ్చానని మనం రాలేదేమో, ఎలాగైనా పట్టుకుంటాను నేను, ఎక్కడైనా విత్ ఇన్ 1.5 డేలో పట్టుకుంటాను. అక్కకి సాగర్కి శ్రీకాంత్ గారికి గంగా చూసుకుంటాడు, లేదంటే వాళ్ళు ఒకటేనమ్మా. నిజంగా మా అందరిది ఒకటే కులం, గాయ కులం. సో నైస్. ఈ నలుగురు చాలా కష్టపడ్డాం కాబట్టి, నలుగురు ఇష్టపడి వచ్చాం కాబట్టి, మీరు ఇచ్చిన ఈ క్యాష్ ప్రైజ్ 25,000ని మేము సమానంగా పంచుకుంటాం. వాట్ ఎ గ్రేట్ గంగా. సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. సై ఆటలో గంగా ఈ వారం విజేత. నెక్స్ట్ వీక్ ఇంకొక విజేతతో మను కలుస్తారు విత్ నవి. బాయ్ బాయ్. బాయ్. గుడ్ నైట్.
Why do you feel when you're here in my heart? ఇల్లు మొత్తం దొంగలు పడి మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఒట్టి గోడలు మిగిలినాయి. అయ్యో అక్కట బాధ తీరేదెప్పుడు, శాంతి పోవు ఎప్పుడు. శ్రీరేఖ కూడా మార్క్సా ఇద్దామని అనుకున్నా. ఇవ్వకూడదా? ఏమివ్వగలవాడను ఆగమ్మా. All right now, all right now, all right now.